మీదే ఇక్కడ పక్కనండి. మేము డ్యూటీకి వెళ్ళి వస్తున్నాము. ఏం అందట్లేదా మరి? ఏమి రావట్లేదు. మంచినీళ్ళకి ఇబ్బంది పడిపోతున్నారు, తింటాకి అల్లాడిపోతున్నారు, కరెంట్ లేదు, ఏమీ లేదు. పిల్లలతో ఏడుతా ఉన్నారు. అంతా సప్లై చేస్తున్నారు కదమ్మా, తీసుకుంటున్నారు కానీ పైన వాళ్ళకి ఏం రావట్లేదండి. డ్రోన్ తో కూడా పంపిస్తున్నారు ఫుడ్ అంటున్నారు. ఏంటంటే వాళ్ళు చూడాలని చెప్పేసి ఇక్కడ వరకే తీసుకుంటున్నారు. మరి ఇళ్లలో ఉన్న వాళ్ళు ఏమైపోతారు చెప్పి అంతంత లోటు వచ్చింది. అది ఏమి రావట్లేదు. ఈ రోడ్ల మీద ఉన్న వాళ్ళే తీసుకుంటున్నారు. లోపల ఉన్న వాళ్ళకి మటుకు ఏం అందుతలేదు. పంపించారు ఫుడ్ అంటున్నారు. ఏం పంపించలేదండి, ఏం పట్టించుకోవట్లేదు. మేము డాబా కొట్లు వాటర్ సింగనగర్ డాబా కొట్లు దాటాక వాటర్ ఎలా ఉంది అంటే ఇప్పుడు ఈవెన్ హెల్ప్ కోసం మాకు ఒక ఫుడ్ ప్యాకెట్ కూడా అందడానికి లేదు, ఒక వాటర్ ప్యాకెట్ కూడా. ఒక రోజంతా మేము అలానే ఉన్నాము, ఇంకా ఇది లేక వచ్చేస్తున్నాం తిరిగి. అండ్ ఈవెన్ హెల్ప్ అంటే అంటే ఆలోచించవచ్చు మొత్తం వాటర్ అంతా వచ్చేసిందని. మెయిన్ ఉన్న వాళ్ళకి కూడా ఎవరికైతే ఉన్న రావాలో వాళ్ళకి కూడా లేదు. ఫుడ్ డిస్పోజన్ తీసుకెళ్తున్నా కూడా ఎవరు బళ్ళు సహకరించట్లా. అంటే ఖాళీగానే వెళ్తున్నారు కానీ ఎవరు ఇవ్వడానికి కూడా సాహసించట్లా. నేను ఎక్కడి నుంచి బుడవేరంతున్నా చివరి నుంచి రామకృష్ణపురం దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తున్నా. అక్కడ బుడవేరంతుని కాదు, సిత్తనపేట గడి దగ్గర నుంచి ఒక్కడు వెహికల్ ఎక్కించుకుని పాపన పోవాలి. అట్లా ఖాళీగా వెళ్తున్నారు కానీ ఎవడూ ఎక్కించుకోవాలి. అట్లా ఏమీ లేదు, అట్లా ఖాళీగా వెళ్తున్నారు. ఇక్కడ తిరుగుతున్నారు కానీ లోపలికి కృష్ణావాడి సెంటర్లో చాలా ఇబ్బంది పరుస్తున్నారు. కృష్ణావాడి సెంటర్, కంట్రికా, పాయకాపురం, బాంబే కాలనీ, నూ రాజరాజపేట అన్ని ఏరియాలు ముంపుకు గురైతే జనాల కోసమే కదా ఇంకా ఎక్కువ బోట్లు తీసుకొచ్చారు. ఎక్కడ జనాభా సార్? ఎక్కడ సార్? మీరు మీడియా ప్రతినిధి కదా, మనకు మంత్రి ఎవరండి? వెంకయ్యనాయుడు ఏం మంత్రి అండి? వెంకయ్యనాయుడు గారు ఏం మంత్రి? రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి కదా. 48 గంటల క్రితం వచ్చాడు ఆయన. చక్కగా ఏసీ కారులో వచ్చాడు, ఇస్త్రీ చొక్కా వేసుకున్నాడు, అక్కడ నుంచున్నాడు, నలుగురితో మాట్లాడాడు, వెళ్ళిపోయాడు. ఏంటండి ఆ మంత్రి చేసేది పని? ఏంటని చేసేది? కనీసం లోపల ముసలోళ్ళు, కడుపుతో ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు ఉన్నారండి, వాళ్ళకి కనీసం తాగడానికి నీళ్ళు బతిమిలాడామండి. ఒక్కళ్ళన్నా ఎక్కించుకోమని ఆ బోట్ వాళ్ళని ఎంత బతిమిలాడినా మమ్మల్ని డబ్బులు 1000 రూపాయలు ఇస్తానన్నానండి. మనిషి 1000 రూపాయలు ఇస్తామన్నాం మేమందరం, అయినా మమ్మల్ని ఎక్కించుకోలేదు. మేము నలుగురు కుర్రాళ్ళండి, 2 స్టిక్కులు పెట్టుకొని మమ్మల్ని తీసుకొచ్చారు ఇక్కడ దాకా. వాళ్ళు ఎవరో తెలియదు కానీ బోటు వాళ్ళు మాత్రం అస్సలు హెల్ప్ చేయట్లేదు. చేసిన వాళ్ళకే చేస్తున్నారు కానీ మాకు మాత్రం చేయట్లేదు. విజయవాడ అండి, అంబాపురం కాలనీ అండి, సింగనగర్. అయితే మా గట్టు మీద అయితే అన్ని సప్లై వస్తున్నాయండి. ఎన్నిసార్లు పిలిచినా కూడా రావట్లేదండి. చేతులు 3 days నుంచి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నామండి. మేము వాటర్లోంచి వచ్చామండి. బాగా అసలు ఎవరు ఒక్కళ్ళ కూడా ఏమి మా గురించి ఎవరు పట్టించుకోలేదండి, పెద్దవాళ్ళు ఎవరను. పేషెంట్ మా అమ్మాయి 9వ నెల ఇప్పుడు ప్రెగ్నెంట్ అయినా అంత దూరం నుంచి నీళ్ళలో కొట్టుకుని వచ్చాం. ఇన్ని బోట్లు తీసుకొచ్చారు, బోటు కూడా ఆగట్లేదండి. 3 రోజుల నుంచి డయాలసిస్ పేషెంట్ మా మదరు అలాగే వచ్చినారు. ఫుడ్ కూడా ఫుడ్ లేకుండానే ఉన్నారా? అవునండి, వాటర్ కూడా లేదు. సింగనల్లో అధికారులు గవర్నమెంట్ కూడా సఫిషియెంట్గా సప్లై చేస్తుంది కానీ అది ఇక్కడ ఉన్న వాళ్ళకి అందట్లేదు సరిగ్గా. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా అందజేయట్లేదు. తగినన్ని బోట్లు లేవు, పంపిణీ చేసేవాళ్ళు లేరు. అందరినీ ఆ నీళ్ళల్లో వచ్చి ఇక్కడ తీసుకోమన్నారు ఫ్లైఓవర్ దగ్గర. అక్కడి నుంచి నడిచి రావాలంటే ఇక్కడ వరకు నీళ్ళు వస్తున్నాయి. ఆ పెద్దోళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, అందరూ రకరకాల ఉంటారు. ఒకళ్ళకి ఒక పొట్లం ఇస్తే ఆ పొట్లం తీసుకొని ఆయన ఏం చేసుకుంటాడు. అందుకని ఆ సప్లై చేసేవాళ్ళలో మెయిన్ ఉంది, అక్కడ సఫిషియెంట్గా ఇస్తున్నారు, నో డౌట్. అది అందట్టు అంటే సరిగ్గా సప్లై చేయలేకపోతున్నారు. తీసుకున్నవాడే తీసుకుంటున్నాడు కానీ అలాంటి బక్కోడు తీసుకోవాలంటే అటు ఎలా తోసేస్తున్నారు. వాటర్ ఫ్లో ఎలా ఉందండి? తగ్గిందా ఇంకా ఉందా? తగ్గింది. అందరూ బయటకు వచ్చేసినట్టేనా? ఎందుకంటే మెయిన్గా వాటర్ లేదు, డ్రింకింగ్ వాటర్ లేదు, తర్వాత కరెంటు లేదు. అందుకని అక్కడ ఉండి కూడా ఇబ్బంది పడతారని ఎటువంటి వెళ్ళిపోతున్నారు. అలా ఉండే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఫుడ్ సప్లై చేయట్లేదా బోట్స్తో? లేదు, ఎక్కడ చేస్తున్నారు? అదేగా చెప్పేది. బోట్స్ అపార్ట్మెంట్ కానీ ఇళ్లలో కానీ అక్కడికి వెళ్ళి సప్లై చేయాలి. ఇక్కడంటే ఎగబడుతున్నారు, లైన్లో ఎవరు ఉండరు. అదిగోండి, అది ఎక్కడండి? సింగనగర్, ఓల్డ్ రాజనగర్ ఇటైతే ఒక్కరు కూడా రావట్లేదండి. ఇక్కడ దాకా వచ్చి ఉండిపోతున్నారు అందరూ. ఏదైనా పంచడం కూడా ఇక్కడ దాకా వచ్చి ఉండిపోతున్నారు. హెలికాప్టర్లో పంచినా ఇది లేదు, ఎందుకంటే రేకులు అన్నీ ఎగిరిపోతున్నాయి దగ్గరికి వస్తుంటే. చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా మంది చనిపోయారు కూడా. అటు
తీసుకొస్తున్నారు కదా అవేం అక్కడ వైపు రావట్లేదు. ఆపట్లేదండి. ప్రైవేట్ బోట్లు తీసుకొస్తుంటే డబ్బులు అడుగుతున్నారు. మనిషికి 1000 రూపాయలు అలా అడుగుతున్నారు. ముసలోళ్ళు అయితే దీని మీద కూర్చుని పోతున్నారు. ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు. ఇళ్లలో చాలా మందికి వాటర్ లేదు, ఫుడ్ లేదు. సెంటర్ వరకు అయితే అందట్లేదు. ఓన్లీ ఇలా రోడ్ల పైన అయితే అందుతున్నాయి. ఏ సందులు అయితే అందట్లేదు మనకి. మాది పైకప్పురం. పైకప్పురం నుండి ఇక్కడికి వచ్చాం మేము. నడుచుకుంటా చిన్న పాపని వేసుకొని ఓన్లీ ఒక పాలు కోసమైనా వాటర్ కోసమైనా అసలు మాకేది అందట్లేదు. అటు అయితే అంటే బోట్లు కానీ పోలీసులు కానీ ఎవరు ఇక్కడ వరకే, ఓన్లీ ఇక్కడ వరకే. అటు పక్క అయితే సేది అందట్లేదు మనకి. ఎవరో పక్కన వాళ్ళు పాప కోసం ఏదైనా హెల్ప్ చేస్తారంటే ఇస్తున్నారు. ఇప్పుడు 2 రోజులు హెల్ప్ చేస్తారు ఇరుగు పరుగు. ఇంకా తాత హెల్ప్ చేయట్లేదు. అక్కడ నుండి ఇక్కడికి వచ్చాం మేము. ఇంకా ఉన్నారమ్మా అక్కడ ఫ్యామిలీస్ చాలా ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఫ్యామిలీస్. వాళ్ళు బయట రాని పరిస్థితి. మా ఇంటి దగ్గర 2-3 చనిపోయారు కూడా. అది నా పేరు సౌజన్య అమ్మ. మేము సింగనగర్ అక్సలపట్టి చెత్త అపార్ట్మెంట్లో నుంచి ఉంటున్నాం. 4 రోజుల నుంచి తిండి తెప్పలు లేవు. అక్కడి నుంచి ఎంత లోతు నీళ్ళలో వచ్చాం చూడండి. మా పిల్లోడు అక్కడే ఉన్నాడు. తల్లినలుగురు నడుచుకుంటూ వచ్చాం. తిండి లేదు, వాటర్ లేదు, ఏమీ లేదు. అపార్ట్మెంట్లో ఉంటున్నాం. మునిగిపోయి కరెంట్ లేదు, నీళ్ళు లేవు, ఏమీ లేవు. మునిగి బోట్లు ఎందుకు మునిగిపోయాం చూడండి. చూడండి మునిగిపోయి వచ్చాం. బోట్లు గిట్ల ఏం రావట్లే. తిండి కడిగితే తంటున్నారు అక్కడ. ఇంత 4 రోజులు అయింది తిండి తిని. అసలు నీళ్ళే లేవు, మంచి నీళ్ళు లేవు. ఇక్కడికి వచ్చాం. అంత లోతు నీళ్ళలో ఇక్కడికి వచ్చాం. చూడండి వాటర్. ఇదిగోండి పిల్లోడు ఒకటి ఉన్నాడు. మా ఆయన లేని కాలు ఇదైనా దెబ్బ తగిలింది. అయినా వచ్చాం. చేతి దెబ్బ తగిలింది. గాజు పింగులు కూర్చుకొని నీళ్ళల్లో. అయినా ఇక్కడ దాకా ఉంది. ఇక్కడ వరకు వస్తే ఇక్కడికి వరకు వచ్చి నాకు తగ్గలేదు. మాకు ఆర్థిక సహాయం ఏమీ లేదు. తింటాకు కూడా లేదు. ఇక్కడికి వచ్చి అడుక్కోవాలి. ఎక్కడ సింగనగర్ చెత్త అపార్ట్మెంట్లు మేము ఇక్కడ వరకు వచ్చి తిండి కోసం. మీరు అర్థం చేసుకుని 4 రోజుల నుంచి బోట్లో ఒక్కళ్ళు కూడా కేకలు వేసి ఒకళ్ళు రావట్లేదు. బోట్లలో వాళ్ళు ఒకళ్ళు రాలేదండి. బోట్లో వస్తే మేము ఎందుకు మునిగిపోతాం. ఎవరు రాయాలి ప్రభుత్వం. ఇప్పుడు అడిగితే బిస్కెట్ ప్యాకెట్లు ఇవ్వట్లా. ఇంటాకి ఏదన్నా ముందు దొరికితే తిండి దొరికితే బతుకుతాం కదా. తిండి లేదు అసలు ముందు. మీరు నమ్మినప్పుడు పచ్చి మంచిలు కూడా లేవు. ఇప్పుడు అడుగుతుంటేనేమో వాళ్ళేమో మీకు లైన్లో నిలబడి అంటున్నారు. లేదు ఇదిగో వచ్చాను. ఇక్కడ పక్కనండి. మేము డ్యూటీకి వెళ్ళి వస్తున్నాము. ఏం అందట్లేదా మరి? ఏం రావట్లేదు. మంచినీళ్ళకి ఇబ్బంది పడిపోతున్నారు. తింటాకు అల్లాడిపోతున్నారు. కరెంట్ లేదు, ఏమీ లేదు. పిల్లలతో ఏడుతా ఉన్నారు. సప్లై చేస్తున్నారు కదమ్మా. తీసుకుంటున్నారు కానీ పైన వాళ్ళకి ఏం రావట్లేదండి. డ్రోన్ తో కూడా పంపిస్తున్నారు ఫుడ్ అంటున్నారు. ఏంటంటే వాళ్ళు చూడాలని చెప్పేసి ఇక్కడ వరకే తీసుకుంటున్నారు. మరి ఇళ్లలో ఉన్న వాళ్ళు ఏమైపోతారు చెప్పి ఎంత లోటు వచ్చింది. అది ఏమి రావట్లేదు. ఈ రోడ్ల మీద ఉన్న వాళ్ళే తీసుకుంటున్నారు. లోపల ఉన్న వాళ్ళకి మటుకు ఏం అందుతలేదు. పంపించారు ఫుడ్ అంటున్నారు. ఏం పంపించలేదండి. ఏం పట్టించుకోవట్లేదు.